తెలంగాణలో భైరవపూర్ అనే ఒక అందమైన గ్రామముంది. ఆ గ్రామ ప్రజలు ఆనందంగా బ్రతికేవారు. కాని గ్రామ చివరిలో ఒక పాత తలాబ్ చెరువు ఉంది. దానిలో నీరు నల్లగా ఉండేది. గ్రామస్తులు దానిని నల్లని నీరు అని పిలిచేవారు. ఆ తలాబ్ దగ్గర ఒక ఇంట్లో తుంగ్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ప్రజలు అతను విచిత్రమైన జంతువులను తయారు చేస్తాడు అని అనుకునేవారు. అదే గ్రామంలో రైస్టర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను డబ్బులు తీసుకోకుండా ప్రజలకు సహాయం చేస్తాడు. ఒకరోజు రాత్రి సమయంలో వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఒక రాక్షసుడు గ్రామ ప్రజలను చంపడానికి వస్తాడు. ఆ రాక్షసుడు ఇంటి లోపలికి వెళ్లి అతను చేతులు ఊపడం వల్ల ఆ ఇంటిలో ఉన్న నీటిలో ఒక వ్యక్తి మునిగి చనిపోతాడు. అలా ఆ రాక్షసుడు ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ ప్రజలు తమ ప్రజల శవాలను చూసి గందరగోళానికి గురవుతారు. రైస్టార్ జరిగిన దానిని అర్థం చేసుకొని ఈ పని తుంగ్ చేశాడు అని అనుకుంటారు.